ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది, ఎవరైతే చీపురు కింద రాత్రి సమయంలో ఈ వస్తువులు దాచి ఉంచుతారో రాత్రికి రాత్రే వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అపర కుబేరులవుతారు. అయితే చీపురు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి, అలాగే చీపురు కింద రాత్రి సమయంలో ఏ వస్తువులు దాచి ఉంచటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోగలుగుతాం, మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చీపురు విషయంలో చాలా మంది చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అయితే చీపురు విషయంలో ఇటువంటి తప్పులు చేసినట్లయితే పేదరికాన్ని, కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం. చీపురుతో లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంటుంది. ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మన శాస్త్రాల్లో, ధర్మగ్రంథాల్లో వ్రాయబడి ఉంది, సరైన విధంగా చీపురును ఉపయోగించినట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం మనకి తప్పకుండా లభిస్తుంది అని. అయితే చీపురుతో ఎప్పుడూ కూడా సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవకూడదు. చీపురుతో ఇల్లు శుభ్రం చేసుకోటానికి శుభముహూర్తం ఏది, మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది, ఇంట్లో ఏ సమయంలో మనం చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే సకారాత్మక శక్తులు అనేవి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి జన్మజన్మల దౌర్భాగ్యం కూడా దూరమైపోతుంది. ఈ విషయాల్లో కూడా చాలా మందికి అవగాహన ఉండదు. మనం ముందే చెప్పుకున్నాం కదా, చీపురుతో లక్ష్మీదేవికి సంబంధం అనేది ఉంటుంది. చీపురు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రియమైంది. ఎవరైతే సరైన విధంగా చీపురును ఉపయోగిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుందని, ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా ధన సంబంధమైన ఇబ్బందులను పడడు. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఆ ఇంటిపైన, ఆ కుటుంబ సభ్యులందరిపైన కూడా ఎక్కువగా ఉంటుంది. హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు. అందువల్ల మన ఇంటిని ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. శాస్త్రాల్లో చెప్పబడినట్లుగా మనం ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి వచ్చి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మన ఇంటిని ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకున్నట్లయితే మన ఇంట్లోకి పేదరికం, దౌర్భాగ్యం, గొడవలు అనేవి రావు. ఇల్లు శుభ్రం చేసుకోకుండా ఉన్నట్లయితే, ఇల్లు ఎప్పుడూ కూడా మురికిగా ఉన్నట్లయితే ఇంట్లోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. దానివల్ల ఇంట్లో ఉన్నతి అనేది ఆగిపోతుంది. ఎప్పుడూ కూడా రాత్రి నిద్రపోటానికి వెళ్తున్నప్పుడు ఒక విషయంపై ఖచ్చితంగా మీరు ధ్యాస పెట్టాలి. రాత్రి సమయంలో మీ ఇంట్లోనికి నకారాత్మక శక్తులు అంటే బ్లాక్ మ్యాజిక్, ఏవైనా తాంత్రిక క్రియలు జరిగినా కూడా అవన్నీ కూడా రాత్రి సమయంలోనే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మీరు సరైన సమయంలో వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లోకి ప్రవేశించిన నకారాత్మక శక్తులు అనేవి తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. మీరు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవటం వల్ల చాలా శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఆరు బయట ఊడ్చిన చీపురుతో ఇంట్లో కూడా దాన్నే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. చాలా మంది చీపురు ఉపయోగించే నియమాలను అస్సలు గుర్తించరు. అందువల్లనే తెలిసి తెలియక చీపురు విషయంలో ఏవైనా తప్పులు చేస్తున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు ఇంటి నుండి వెళ్లిపోతుంది. చీపురు గురించి కొన్ని నియమాలు పాటించటం ద్వారా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. జీవితంలో ఎప్పుడూ కూడా ధన సంబంధమైన ఇబ్బందులు రావు. మీ ఇంట్లోకి ధనం రావటం ప్రారంభమవుతుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం వల్ల ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. అయితే చీపురు విషయంలో తీసుకోవలసినటువంటి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే కనుక, ఎప్పుడూ కూడా చీపురును అందరికీ కనిపించే విధంగా ఉంచకూడదు. అంటే ఇంట్లోకి ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు వారికి చీపురు కనిపించే విధంగా ఇంట్లో ఉంచకూడదు. కనిపించని ప్రదేశంలో పెట్టుకోవాలి. అలాగే రోజులో 1-2 సార్లు కనిపించినా పర్వాలేదు, కానీ మాటిమాటికి చీపురు మీ కంటికి కూడా కనిపించకూడదు. అంటే అది చాలా అశుభ పరిణామంగా చెప్పబడింది. ఇంట్లో వారు కాని బయటవారు కాని చీపురును మాటిమాటికి చూడకూడదు. అయితే ఎవరి దృష్టి పడని చోట చీపురును భద్రపరుచుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా విరిగిపోయిన చీపురుతో అస్సలు ఇల్లు శుభ్రం చేసుకోకూడదు. దానివల్ల ఇంట్లో చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఏ పని మొదలుపెట్టినా కాని అందులో ఇబ్బందులు ఏర్పడతాయి.
ఎప్పుడూ కూడా చీపురును నిలబెట్టి ఉంచకూడదు. ఈ చీపురును పడుకోబెట్టే ఉంచటం వల్ల ఉత్తమ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. అలాగే చీపురును ఎప్పుడూ కూడా దాటి వెళ్లిపోకూడదు. ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా చీపురుకు లక్ష్మీదేవితో సంబంధం ఉంది కాబట్టి చీపురును ఎప్పుడూ కూడా దాటి వెళ్లకూడదు. అలాగే మురికిగా ఉన్న ప్రదేశాల్లో ఉంచకూడదు. బాత్రూంకి దగ్గరలో చీపుర్లను పెట్టి అలాగే వదిలేస్తూ ఉంటారు. అక్కడ వదిలేయకూడదు. అలా చేశారంటే లక్ష్మీదేవికి మీపైన కోపం వస్తుంది. లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి మీరు గురి కావలసి వస్తుంది. అయితే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. సూర్యోదయం కంటే ముందే ఇంటిని శుభ్రం చేసుకోండి. అది చాలా శుభప్రదమైన విషయం. శుక్రవారం రోజున ఇల్లు శుభ్రం చేస్తున్నట్లయితే సింహద్వారం దగ్గర ఉప్పు నీటితో ప్రదేశాన్ని శుభ్రం చేసుకోండి. ఆ విధంగా శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఎప్పుడూ కూడా సంవత్సరానికి సరిపడా చీపురులను దీపావళి రోజు కొనిపెట్టుకుంటే శుభ ఫలితాలు పొందుకుంటారు. అటువంటి చీపుర్లను ఉపయోగించటం వల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. లేకపోతే శనివారం చీపురు కొన్నా కానీ శుభప్రదమైన విషయం. ఇలా చేస్తూ ఉన్నట్లయితే సకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి ఆకర్షించబడతాయి. భౌతిక సుఖాలు అనేవి కూడా లభిస్తాయి. అలాగే మీరు చేసే పనిలో సఫలత కూడా మీకు లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ పరిహారాన్ని కనుక ఒక శుక్రవారం మొదలుపెట్టి 5 శుక్రవారాల పాటు రాత్రి సమయంలో మీరు ఈ విధంగా పరిహారాన్ని చేశారంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని మీరు తలంటు స్నానం చేయండి. అలాగే ఆ రోజు లక్ష్మీ పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. తామసిక భోజనాన్ని తినటం మానేయాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని తినటం కానీ మద్యాన్ని సేవించటం కానీ చేయకూడదు. ఈ నియమాలు పాటించకుండా ఈ పరిహారం చేసినట్లయితే పరిహారం తాలూకు ప్రతిఫలం మీకు కనిపించదు. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభించదు. ఇక మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఇంట్లో ఉపయోగించే చీపురు కింద శుక్రవారం రోజు రాత్రి సమయంలో 2 లవంగాలను, 1 మిరియపు గింజను చీపురు కింద పెట్టాలి. తర్వాత ఆ చీపురు కింద పెట్టిన లవంగాలను, మిరియాలను మరుసటి రోజు ఉదయాన్నే ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి ఉంచండి. ఈ విధంగా 5 శుక్రవారాలు చేసిన తర్వాత చివరి శుక్రవారం వచ్చిన మిరియాలు, లవంగాలను ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానికి ఒక దారాన్ని చుట్టండి. ఈ యొక్క మూటలను 5 కూడా తీసుకుని వెళ్లి శనివారం రోజున పారుతున్న నదిలో పడవేయండి. మీ జీవితంలో చాలా మార్పును మీరు చూస్తారు. ధన ఆగమనం అనేది జరగటం ప్రారంభమవుతుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అయితే ఈ విధంగా 5 మూటలుగా కట్టుకోవచ్చు. లేకపోతే ఒకే మూటలో 1 వారం లవంగాలను, మిరియపు గింజను కడతారు కదా, అదే క్లాత్లో మరుసటి వారం పరిహారం చేసినటువంటి లవంగాలను, మిరియపు గింజను వేసి దారాన్ని కట్టేయవచ్చు. ఈ విధంగా 5 వారాల పాటు చేసి అంటే ఒకే మూటగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఆ మూటను తీసుకుని వెళ్లి శనివారం రోజు ప్రవహించే నదిలో పారవేయండి. అందుబాటులో లేనట్లయితే కనుక నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసిరండి. ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు 5 శుక్రవారాలు చేసిన తర్వాత రాత్రికి రాత్రే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలిగి తీరుతుంది. చూశారు కదండి, చీపురు కింద రాత్రి సమయంలో ఏ వస్తువులు దాచి ఉంచటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. అలాగే చీపురుకు సంబంధించినటువంటి ఇంకా ప్రత్యేకమైన నియమాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.